ఓ మొహమ్మద్ను అనుచరించేవారా, మీ ప్రవక్తకి చెప్పండి ఈ పర్వతాన్ని బంగారంగా మార్చమని. ఈ వీడియోలో మనం సూరా కాఫిరూన్ అవతరించడానికి వెనుక ఉన్న అసలు సంఘటన ఏమిటో తెలుసుకుందాం. మన అన్ని ప్రయత్నాలను మొహమ్మద్ విఫలం చేశాడు. ఇప్పుడు ఆయనను చంపడమే మిగిలిన మార్గం. మరి ఈ పని ఎవరు చేస్తారు? ఒకరోజు కాబాలో కొందరు అవిశ్వాసులు గుమికూడి దైవ ప్రవక్త వారి గురించి వింతగా చెప్పుకుంటున్నారు. విన్నారా? మొహమ్మద్ చెప్పేవి చచ్చాక మళ్ళీ బ్రతుకుతామట, కర్మలకు లెక్కలు ఉంటాయట, స్వర్గనరకాలు కూడా ఉంటాయట. ఈ మాటలెప్పుడైనా విన్నామా మనం? ఇదంతా ఎందుకు? మొహమ్మద్ని పిలవండి. కొన్నిసార్లు విశ్వాస మార్గంలో నడుస్తున్నప్పుడు మనిషి ముందు కేవలం 2 దారులు మాత్రమే మిగిలి ఉండే ఒక మలుపు వస్తుంది. ఒకటి సత్యం మీద స్థిరంగా నిలబడటం, లేదా ప్రపంచంతో రాజీపడటం. ఒక ఒంటరి మనిషి మొత్తం ప్రపంచానికి ఎదురుతిరిగి కాదు అని చెప్పే ఆ క్షణం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇది మక్కాలోని వేడి ఇసుకపై నిలబడిన ఒక వ్యక్తి కథ. కాని ఆయన హృదయం ఆకాశమంత ఉన్నతంగా ఉంది. ఇది మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కథ మరియు విశ్వాసానికి, ఆత్మగౌరవానికి చిహ్నంగా మారిన ఒక సూరా కథ. అదే సూరతుల్ కాఫిరూన్. అది మక్కాలోని ఖురైషీ సర్దారులు, పెద్ద పెద్ద నాయకులు ఇస్లాం పెరుగుతున్న ప్రభావాన్ని చూసి భయపడిన కాలం. మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పిలుపు ప్రజల హృదయాలను మారుస్తోందని వారు గమనించారు. వారి విగ్రహాలు, వారి ఆధిపత్యం అన్నీ ప్రమాదంలో పడ్డాయని వారికనిపించింది. ఒకరోజు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు వచ్చారు. వారిలో అబూజహల్, వలీద్ బిన్ ముగైరా, ఆస్ బిన్ వాయిల్ వంటి పెద్ద నాయకులు ఉన్నారు. వారు ఇలా అన్నారు: కురేషీలు పిలిచారని వినగానే దైవ ప్రవక్త వారి మనసులో కొత్త ఆశలు చిగురించాయి. ఇప్పుడు వారి ముందు సత్యధర్మం గురించి వివరంగా వెల్లడించవచ్చు. బహుశా వారు దాన్ని విశ్వసించనవచ్చు. ఇలా తలుచుకుంటూ ఆయన వారి దగ్గరకు పోయారు. కాని అక్కడ జరిగింది మరొకటి. మొహమ్మద్, సొంత జాతికే విరోధంగా నిలిచే నీలాంటి వాడిని మేము ఎప్పుడూ చూడలేదు. తాతల సంప్రదాయాన్ని తప్పంటావు, మా దేవతలను అవమానిస్తావు, మా పూర్వీకులను అజ్ఞానులని పిలుస్తావు. ఇదికంటే ఘోరమైన ద్రోహం ఇంకేముంటుంది? మొహమ్మద్, ఇప్పుడైనా మించిపోయింది ఏమీ లేదు. మా మాట విన్నావంటే మేము నిన్ను గుండెలకు హత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మాటలు విన్న ప్రవక్తవారు, ముందు చెప్పండి విషయమేమిటో, నన్ను ఎందుకు పిలిచారో. ఈరోజు మేము మీ దగ్గరకు ఒక ఆఫర్తో వచ్చాము. ఒక ఒప్పందం. మీరు నిరాకరించలేని ఒప్పందం. మా మాట విన్న వెంటనే మీరు ఒప్పుకుంటారనుకుంటున్నాం. నీవు మా దేవతలను నిందించడం మానేస్తే మేము నిన్ను మా అందరిలోకెల్లా గొప్ప ధనికుడిగా మారే అంత ధనమిస్తాం. నీవు కోరిన స్త్రీని తీసుకువచ్చి నీతో వివాహం చేయిస్తాం. మేమంతా నీ వెనకే నడుస్తాం. ఇది నచ్చకపోతే ఇంకో ప్రతిపాదన కూడా ఉంది. దానికి దైవ ప్రవక్తవారు, ఏమిటా ప్రతిపాదన? 1 సంవత్సరం నీవు మా దేవతలు లాత్, ఉజ్జాలను ఆరాధించు. 1 సంవత్సరం మేము నీ దేవుడిని ఆరాధిస్తాం. ఈ మాట విని దైవ ప్రవక్తవారు తలవంచుకున్నారు. అది ప్రపంచం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి రాజీ చేసుకునే అవకాశాన్నిచ్చిన క్షణం. అధికారం దొరికేది, గౌరవం దొరికేది, శాంతి కూడా దొరికేది. కేవలం ఒక చిన్న విషయంపై సరే అని చెప్పాల్సి ఉంది. కాని ఈమాన్, విశ్వాసం ఎప్పుడూ రాజీపడదు. అప్పుడే ఆకాశం నుండి ఒక స్వరం దిగివచ్చింది. అది ఎప్పటికీ సత్యానికి మరియు అసత్యానికి మధ్య ఒక గీతను గీసింది. కుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ లా ఆబుదు మా తాబుదూన్ వలా అంతుం ఆబిదూన మా ఆబుద్ వలా అన ఆబిదుం మా అబత్తం వలా అంతుం ఆబిదూన మా ఆబుద్. ఇవి కేవలం 6 ఆయత్తులు, వచనాలు మాత్రమే కాదు. ఇది విశ్వాస ప్రకటన. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోటి నుండి వచ్చిన మాట మాత్రమే కాదు. మొత్తం విశ్వానికి సత్యం కోసం, తౌహీద్, ఏకదైవారాధన కోసం ఒక సమాధానం. అల్లా ఇలా సెలవిచ్చాడు: ఓ ప్రవక్త, స్పష్టంగా మరియు బహిరంగంగా ప్రకటించు. ఓ తిరస్కరుతులారా! ఈ సంబోధన మృదువైనది కాదు, అలాగని ఇది గొడవ కూడా కాదు. ఇది ఈమాన్ యొక్క స్వాతంత్ర్య ప్రకటన. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రపంచానికి చాటి చెప్పారు: మీరు పూజించే విగ్రహాలను నేను ఆరాధించను. మీ ఆచార వ్యవహారాలు, మీ అబద్ధపు దేవుళ్ళు నా మార్గం కాదు. మరియు మీరు నా ప్రభువును ఆరాధించేవారు కారు. అంటే సత్యం మరియు అసత్యం, వెలుగు మరియు చీకటి కలిసి ప్రయాణించలేవు. అల్లాహ్ అంటున్నాడు: లా ఆబుదు మా తాబుదూన్. అంటే మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించను. ఇది కేవలం ఒక వాక్యం కాదు, హక్కు, సత్యం ఎప్పుడూ తలవంచదు అనే ప్రకటన ఇది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రపంచానికి చాటి చెప్పారు: నేను మీ అబద్ధపు దేవుళ్ల ముందు తలవంచను.
మీరు నన్ను ఒంటరిని చేసినా, నన్ను వెలివేసినా, మొత్తం ప్రపంచాన్ని నాకు వ్యతిరేకంగా చేసినా సరే, నేను కేవలం అల్లాహ్ దాసుణ్ణి. ఇదే విశ్వాసం యొక్క అసలైన శక్తి. ఎప్పుడైతే ఒక భక్తుడు నా సాష్టాంగం సజ్దా కేవలం ఆకాశాలకు ప్రభువైన వాడికోసమే అని అంటాడో అప్పుడు అతనికి ఈ శక్తి లభిస్తుంది. తర్వాత ఇలా సెలవిచ్చారు, వలా అంతుం ఆబిదూన మా ఆబుద్, అంటే నేను ఆరాధించేవాడిని మీరు ఆరాధించడం లేదు. ఈ వాక్యం ఒక అద్దం లాంటిది. విశ్వాసం మరియు అవిశ్వాసాల మార్గాలు ఎప్పుడూ వేరుగానే ఉంటాయి. మీ ధర్మం మీది, నా ధర్మం నాది. నేను మిమ్మల్ని బలవంతం చెయ్యను, మీరు నన్ను బలవంతం చెయ్యలేరు. ఇస్లాం దౌర్జన్యం కాదు, గౌరవం మరియు ఆత్మగౌరవానికి కలిగిన ధర్మం. వలా అన ఆబిదుం మా అబత్తం, వలా అంతుం ఆబిదూన మా ఆబుద్. ఈ పునరావృతం, ఈ మళ్లీ మళ్లీ చెప్పడం ఇది అనవసరమైనది కాదు. ఇది విశ్వాసానికి ఉన్న బలమైన గోడ. అల్లాహ్ చెప్పదలుచుకున్నదేమిటంటే, ఓ ప్రవక్త, వారికి చెప్పు, నా మార్గం స్థిరమైనది, నా నిర్ణయం అచంచలమైనది. నేను మీ అబద్ధపు దేవుళ్ల దరిదాపుల్లోకి కూడా వెళ్లను. మరియు మీరు మీ హృదయం విశ్వాసం లేకుండా ఉన్నంతకాలం నా ప్రభువును గుర్తించలేరు. ఈ సూర కేవలం తిరస్కరించడం మాత్రమే కాదు, విశ్వాసాన్ని శుద్ధి చేస్తుంది. ఇది భక్తుడి హృదయంలో షిర్క్, బహుదైవారాధన యొక్క ప్రతి మరకను తుడిచివేస్తుంది. లకుం దీనుకుం వలియదీన్, మీకోసం మీ ధర్మం, నాకోసం నా ధర్మం. ఇది ద్వేషం కాదు, శత్రుత్వం కాదు, ఇది వేరువేరు మార్గాల ప్రకటన. ఇస్లాం ఇక్కడ కూడా న్యాయం నేర్పింది. మీరు మీ నమ్మకంపై ఉండండి, నేను నా నమ్మకంపై ఉంటాను. కాని ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇస్లాం అనేది కరుణ మరియు ఆహ్వానం యొక్క ధర్మం, బలహీనత లేదా రాజీపడే ధర్మం కాదు. ఈరోజు మనం కూడా రాజీ, కాంప్రమైజ్ అనేది అతిపెద్ద కరెన్సీగా మారిన కాలంలో బ్రతుకుతున్నాం. జనం అంటున్నారు, కొంచెం దీన్, కొంచెం దునియా, కొంచెం అల్లాహ్, కొంచెం ప్రపంచం. కాని గుర్తుంచుకోండి, ఎప్పుడైతే ధర్మాన్ని సగమే పాటిస్తారో అప్పుడు ఈమాన్ సగం ఉండదు, అది పూర్తిగా అంతమైపోతుంది. కొన్నిసార్లు యువకులతో కొంచెం ఫ్యాషన్లో ఉండు, దీన్ తర్వాత చూసుకోవచ్చు అని చెప్పబడుతుంది. కొన్నిసార్లు సహోదరులతో పరదా వదిలేయి, మనసు స్వచ్ఛంగా ఉంటే చాలు అని చెప్పబడుతుంది. కొన్నిసార్లు వ్యాపారస్తులతో కొంచెం హరాం నడుస్తుందిలే, కాలమే అలాంటిది అని చెప్పబడుతుంది. కాని సరిగ్గా ఇలాంటి క్షణాల్లోనే సూరతుల్ కాఫిరూన్ మనల్ని కుదిపేస్తుంది. అది చెబుతోంది, లేదు, అందరూ చేసేది నేను చెయ్యను, ప్రపంచం నమ్ముతున్నది నేను నమ్మను, ఎందుకంటే నా ప్రభువు ఒక్కడే, నా విశ్వాసం ఏ బేరసారాల్లోనూ అమ్ముడుపోదు. ఈ సూరా మనకు నేర్పిస్తోంది, ఈమాన్ విలువ అంత సులభంగా దొరకదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ లేదు అనే మాటకు బదులుగా ప్రపంచ శత్రుత్వాన్ని కొనుక్కున్నారు, కాని అల్లాహ్ ప్రేమను పొందారు. ఈరోజు మనం కూడా మన హృదయంలో ఈ సూరాను సజీవంగా ఉంచుకుంటే మన నిర్ణయాలు, మన చూపులు, మన మార్గాలు అన్నీ మారిపోతాయి. ఈ సూరా మనతో చెబుతోంది, నీ హృదయాన్ని శుభ్రం చేసుకో, అల్లాహ్తో ఉన్న బంధంలో ఎలాంటి రాజీ పడకు. జనం నిన్ను వదిలివేయవచ్చు, ప్రపంచం నీపై అలగవచ్చు, కాని నువ్వు నీ ప్రభువుతో తెగతెంపులు చేసుకోవద్దు. ఆలోచించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయత్తులను పఠించిన ఆ రాత్రి గురించి. మక్కా చీకట్లలో ఒక దీపం వెలిగింది. ఒక మనిషి మొత్తం ప్రపంచానికి ఎదురుగా నిలబడి ఇవా అన్నారు, నేను తలవంచను, నా సాష్టాంగాలు కేవలం అల్లాహ్ కోసమే. ఆ రోజు నుండి ప్రపంచశక్తులు అంతరిస్తూ వచ్చాయి. కాని కుల్యా అయ్యుహల్ కాఫిరూన్ ఈనాటికీ ప్రతిధ్వనిస్తోంది. ఈ సూరా మనకు గుర్తుచేస్తోంది, ఈమాన్ అంటే కేవలం అంగీకరించడమే కాదు, తిరస్కరించడం కూడా. అసత్యాన్ని తిరస్కరించడం, అన్యాయాన్ని తిరస్కరించడం, బలహీనతను తిరస్కరించడం మరియు అన్నిటికన్నా ముఖ్యంగా రాజీని తిరస్కరించడం. ఓ అల్లాహ్, మాకు రాజీపడని విశ్వాసాన్ని ప్రసాదించు. సత్యం చెప్పడానికి భయపడని ధైర్యాన్ని మాకివ్వు. తుఫానులో కూడా నిలకడగా ఉండే నమ్మకాన్ని మాకు ప్రసాదించు. ఓ రబ్, మా హృదయాలకు లా ఆబుదు వా తాబుదూన్ అనే వెలుగును ప్రసాదించు. చూశారుగా, సూరతుల్ కాఫిరూన్ కేవలం పెదవులతో పఠించే పదాలు కాదు, ఇది ఒక వైఖరి. ఇది మునిగిపోతున్న ఈ ప్రపంచంలో విశ్వాసికి దొరికిన ఒక గట్టి ఆసరా. ఈనాడు మన చుట్టూ ఎన్నో రంగుల ఆకర్షణలు ఉండవచ్చు, ఎన్నో రకాల ఒత్తిళ్లు ఉండవచ్చు. కాని ఎప్పుడైతే మీరు హక్ మరియు బాతిల్ మధ్య నలిగిపోతారో, ఎప్పుడైతే ప్రపంచం మిమ్మల్ని రాజీపడమని బలవంతం చేస్తుందో, అప్పుడొక్క క్షణం ఆగి ఈ సూరాను గుర్తుచేసుకోండి. మక్కా ఎడారిలో ఒంటరిగా నిలబడి మొత్తం ప్రపంచానికి ఎదురుచెప్పిన ఆ మహనీయుని సల్లల్లాహు అలైసల్లం ధైర్యాన్ని మీ హృదయంలో నింపుకోండి. ఎందుకంటే అల్లాహ్ కోసమే జీవించడం మరియు ఆయన కోసమే తిరస్కరించడం, ఇదే నిజమైన విజయం.
అల్లాహ్ మనందరికీ ఈ సూరా యొక్క అసలు స్ఫూర్తిని అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. మన విశ్వాసాన్ని అన్ని రకాల రాజీల నుండి మరియు షిర్క్ నుండి కాపాడుగాక. ఆమీన్.